దట్ ఎవరున్నారు మరి అప్పుడు ఐ థింక్ జిమ్మీ కార్టర్ అనుకుంటాను. ఒకసారి ఇండియా వచ్చాడు. జిమ్మీ కార్టర్ వచ్చినప్పుడు ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ నీలం సంజీవ్ రెడ్డి గారు అనుకుంటాను, రాష్ట్రపతిగా ఉన్నాడు ఆయన. ఓపెన్ టాప్లో ప్రయాణం చేశాడు. ఓకే, అంటే పైన రూఫ్ లేనటువంటిది ఓపెన్ కార్లో ప్రయాణం చేశాడు ఆయన. ఇండియా గేట్ దగ్గరికి వచ్చాడు. ఆ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను. టు బి మోర్ ప్రిసైజ్ టు టెల్ యూ ద డేట్ 1st January 1978 బాస్. ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు. చూసుకో, ఒకసారి వెరిఫై చేసుకో. నీలం సంజయ్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఐ థింక్ జిమ్మీ కార్టర్ అనుకుంటాను మన అమెరికన్ ప్రెసిడెంట్. ఆయన వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నారు నాకు అప్పుడు బాగా గుర్తులేదు. పోత ఏం చెప్పి పోయాడు ఆయన తెలిసిన? అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నారు గుర్తులేదు. జరిగినండి వ్యవహారం స్టేట్మెంట్ చెప్తున్నాను, తెలుగులో చెప్తున్నా. ఈ ముసలోడు ఎంత చెప్పినా ఎండలేదు, కానీ ఈ నాన్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ అగ్రిమెంట్ మీద సైన్ చేయలేదు, కానీ అమెరికా వెళ్ళిన తర్వాత చెప్తా ఇటు పని. ఇప్పటికి కూడా మనం ఇంకా సైన్ చేయలే. అది ఏంది అసలు అగ్రిమెంటు తెలియాలిగా ప్రజలకు కూడా. సార్, నేను అణు విద్యుత్ శక్తి తయారు చేసేటువంటి కేంద్రాన్ని కనుక పెట్టుకుంటే వాడికి చెప్పాలట. నేను ఏదన్నా అణు విద్యుత్ శక్తి కేంద్రం పెట్టుకోవడానికి దాని కెపాసిటీ ఏంటి సంగతి సమాచారం వాడికి చెప్పాలట. H2O2 ప్లాంట్ పెట్టుకుంటే వాడికి చెప్పాలట. దాని మీద ఎన్ని యూనిట్లు జనరేట్ చేశాను, బిల్డింగ్ ఎంత జనరేట్ చేశాను, బిల్లు ఎంత ఇచ్చాను వాడికి చెప్పాలట. నేను ఈరోజు యురేనియం 235, 238 అనేటువంటి ఒక పర్టికులర్ గ్రేడ్ని హైదరాబాద్లో ఉన్నటువంటి మిశ్రధాతు నిగాంలో కానీ న్యూక్లియర్ ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్లో కానీ ఎన్ని తయారు చేశారనే లెక్క వాడికి చెప్పాలట. ఓకే, అమెరికా వాడు మనకేమైనా చెప్తున్నాడా? మనం వాళ్ళకి ఎందుకు చెప్పాలా? అంతే కదా. మనము దాని కెపాసిటీ ఏందో టెస్ట్ చేసుకోవడానికి మనం కనుక ఒక ప్రయోగం కనుక చేస్తే వాడి దగ్గర పర్మిషన్ తీసుకోవాలంట. మన అవసరాల కోసం మనం చేయడం ఏంది, వాడి దగ్గర పర్మిషన్ తీసుకోవడం ఏంది? మరి నువ్వు చేసినప్పుడు నా దగ్గర పర్మిషన్ తీసుకోలేదు ఎందుకో? అసలు నాకు సంబంధించిన విషయాలు నువ్వు అడగడం ఏంది, నీ చెప్పడం ఏందా? ఎవడు పోయా అసలు నువ్వు నన్ను అడగడానికి? నేను 100 రాడ్లు తయారు చేసుకుంటాను, 200 రాడ్లు తయారు చేసుకుంటాను, అది తీసుకెళ్ళి కల్పక్కంలో పెట్టుకుంటాను, లేకపోతే ఇంకో దగ్గర పెట్టుకుంటాను, ప్రొడ్యూస్ చేసుకుంటాను. నువ్వెవడు నన్ను అడగడానికి? అంతే కదా. అది అగ్రిమెంటు. ఇది న్యాయమా ధర్మమా? ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. నువ్వు ఒప్పుకుంటావా చెప్పు? ఎలా ఒప్పుకుంటావు? మరి నా మీద నువ్వు బలవంతం పెడతావేంటి? ఎందుకంటే నేను చిన్నోడు కాబట్టి, దేశంలో పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి, నా జీడిపి రేటు తక్కువ కాబట్టి నువ్వు నా మీద ప్రెజర్ పెడతావా? నీకేమో 240 సంవత్సరాల కింద ఇండిపెండెన్స్ వచ్చింది. నాకు ఇండిపెండెన్స్ వచ్చి తిప్పి కొడితే 75-76 సంవత్సరాలు అయింది. నీతో నేను ఎట్లా కంపేర్ చేసుకుంటాను? అంతే కదా. అసలు నువ్వు అడిగితే నేను చెప్పడం ఏంది? ఇంతకాలం నువ్వు నాకు చెప్పావా? నీ దగ్గర అణ్వాయుధాలు ఎన్ని ఉన్నాయో నువ్వు నాకు చెప్పావా? నీ దగ్గర న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయో నువ్వు నాకు చెప్పావా? అట్లా నేను నీకెందుకు చెప్పాలి? అసలు నువ్వు ఎప్పుడు పోయా నన్ను అడగడానికి? నువ్వు నాకు ఏమి ఇచ్చావని చెప్పి నేను అడగాలి? నువ్వు నాకు చెప్పు, నేను నీకు చెప్తా. ఇద్దరు కలిసి ఒక ఒప్పందానికి వద్దామంటావా? మంచిది. తారాపూర్ పవర్ ప్లాంట్ విషయంలో నువ్వేం చేసావు? నా చేత డబ్బులు ఖర్చు పెట్టించావు. 500 మెగావాట్ల పవర్ ప్లాంట్ అది. బాంబేకి దగ్గరలోనే ఒక సపరేట్ ఐలాండ్లో ఉంటుంది అది. రియాక్టర్ నువ్వే సప్లై చేసావు, మెటీరియల్ నువ్వే సప్లై చేస్తానన్నావు, 3 సంవత్సరాల దాకా మెయింటెనెన్స్ నువ్వే చేస్తానన్నావు, అన్నీ నువ్వే చేస్తానని 3 సంవత్సరాల్లో అబ్బే చిచ్చి అంటే నేనేం కావాలి అప్పుడు? నానా చావు తెచ్చాంగా మనం. సార్, కానీ ఒక్కసారి ఏమవుతుందో తెలుసా మరి? వాళ్ళు అలా చేయడం మనకే మంచిది అవుతుంది. ఓకే, 1971లో యుద్ధం జరిగినప్పుడు మీరు పాకిస్తాన్ని సపోర్ట్ చేయడం అనేటువంటిది ఇప్పుడు నాకు ఉపయోగపడింది. 2001వ సంవత్సరంలో 3000 మందిని చంపేసి 2 ట్విన్ టవర్స్ని కూల్చేసినటువంటి బిన్ లాడెన్ని పాకిస్తాన్లో ఉన్నాడని చెప్పి తెలుసుకొని 10 సంవత్సరాల తర్వాత నువ్వు వండిచ్చేత్తకపోయావు. నువ్వు చేస్తే కరెక్ట్ అయింది, మరి నీ చేస్తే కూడా కరెక్ట్ కావాలి కదా. మరి తప్పు అంటావేది నువ్వు? ఈ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళందరూ తప్పు అంటారేంది? అదెట్ట తప్పు అవుద్ది? ఎవడు ముట్టి కింద నీళ్ళు వస్తే వాళ్ళకి తెలుస్తుంది. రావాలని చెప్పి నేను కోరుకోవట్లా. జర్మనీలో, ఫ్రాన్స్లో, ఇటలీలో, హంగరీలో, పోలాండ్లో, స్వీడన్లో, స్విట్జర్లాండ్లో, ఈ యూరోపియన్ కంట్రీస్లో మొత్తం కూడాను 10 మందో 20 మందో టెర్రరిస్టులు ఉండి రోజుకు ఒక 10 మందిని చంపుతుంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఆ బాధ ఏందన్నది. అప్పుడు దాకా ఎందుకు తెలిస్తే వాళ్ళకి తెలియలేదు. జర్మనీ వాళ్ళకన్నా ఫ్రెంచ్ వాళ్ళకి అది తెలిసి వచ్చింది, బ్రిటిష్ వాళ్ళకి అది తెలిసి వచ్చింది. మరి మిగిలిన వాళ్ళకి కూడా తెలియాలిగా. ఇండియా మీద తప్పుడు ప్రచారాలు చేస్తే ఎట్లా? ఉబ్బసం, ఆయాసము, కుష్ఠాది, బ్రెయిన్ ట్యూమరు, న్యూరాలజీ, కార్డియాలజీ రోగాలు వచ్చి పోతారా ఎటుగానే చేస్తే? పైన భగవంతుడు అనే కూడా ఉన్నాడు. మరి
యేసు ప్రభు గారు ఏం చెప్తున్నారు? శాంతియుతంగా ఉండాలి, వేరే వాళ్ళకి సహాయం చేయాలి, దోచుకోకూడదనేగా చెప్పారు. ఎస్ సార్. వాళ్ళందరూ అదే పాటిస్తున్నారుగా. పోపు గారు కూడా అక్కడ ఉండేది అక్కడ వేటికన్ సిటీలోనేగా. మొన్ననే కొత్త పోపు గారు వచ్చారు. కొత్త పోపు గారి పేరేంటయా గుర్తులేదు నాకు. ఆయన చనిపోవడము సంఘ సంవత్సరం మొదటి నుంచి చివరి దాకా చూశాను కానీ గుర్తులేదు నాకు. చనిపోయిన ఆయన ఫ్రాన్సిస్ గారు. చనిపోయిన ఆయన ఫ్రాన్సిస్. కొత్త పోపు గారు ఏంది స్వామి నువ్వు బయలువాడివేను? నాకంటే గుర్తులేదేమో, నీకు కూడా గుర్తు లేకపోతే ఎట్టా? మరి మతం ముచ్చుకున్నాడు నీకు కూడా గుర్తు లేకపోతే ఎట్టా? మరి ఏం న్యాయంగాను? నేనేమో హిందువుని అయినప్పటికీ కూడా వేళాంగిని టెంపుల్కి వెళ్తాను, మెదకు చర్చికి వెళ్తాను. ఫ్రాన్సిస్ గారు చనిపోయింది చివరి నుంచి మొదటి దాకా విన్నాను. నిన్న కాక మొన్న సాటర్డే సతీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు మనకి యుద్ధాలు సంఘ సమాచారం జరుగుతున్నాయి. సాటర్డే 3:30 మీటింగ్ అన్నారు. సాటర్డే ఆ మీటింగ్ 3:30 కాదు 5 గంటలకు అయిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను అదే చెప్పాను సతీష్ కుమార్ గారికి కూడా. సార్, నా దేశము భద్రంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, నా దేశము అనేసి అంటే ఆయన ఏమన్నాడో తెలిసిన చెవులో, మన దేశము. అమ్మతోడు ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను నీకు, మన దేశము అన్నాడు ఆయన. వా, నిజమే కదా, మన దేశం అనాల్సింది కదా నేను కూడా అనుకున్నాను. బట్ దట్ ఈజ్ రైట్. అంతసేపు నిజంగా మాట్లాడడం అనేటువంటిది ఇట్స్ రియలీ వండర్ అట. తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలామంది చెప్పారు నాకు, ఏనిహో ప్రజలకు కూడా తెలుస్తుంది. ఒక్క నిమిషం ఆగు, ఏనిహో నువ్వు అడిగావు కాబట్టి. మళ్ళీ ఈడేంద్రా మా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు అంటారు కానీ ఏమి ఒకసారి ప్రూఫ్ చూపిస్తా. పాకిస్తాన్ అని కూడా అడుగుతుంటారు కదా, ప్రూఫ్ చూపించు. ఏంద్రా ప్రూఫ్ చూపించేది నీకు? పెచ్చమ్మ ఉండాడక ఇంకేం కావాలి నీకు అంతకంటే ప్రూఫ్? Damn dirty bloody idiotic bastard. కనబడుతుందా? ఎస్ గురూజీ. అట్లాంటిది నువ్వేందా పోపు గారి కొత్త పోపు గారు ఎవరండి అనేసి అటు ఇటు చూస్తావేంది? రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్. గుడ్. ఆ పోపు గారికి కూడాను ఒకసారి చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, యూరోపియన్స్ మనసు మార్చండి, టెర్రరిజాన్ని ప్రపంచంలో నుంచి ఆల్టుగెదర్ తీసేయండి. ఈ రెండే నేను కోరుకునేది. ఎస్ సార్. ఇంకా ఏమైనా కావాలా నీకు? రైట్ సార్. భారతదేశానికి వర్సెస్ పాకిస్తాన్కి జరుగుతున్న యుద్ధానికి సంబంధించి అనేక విషయాలు, ఏం జరిగింది, ఏ దేశంలో ఏ విధంగా మనకి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఎటువంటి కథనాలు రాస్తున్నారు అనే దానికి సంబంధించి చాలా కూలంకషంగా అనేక విషయాలు చెప్పుకొచ్చారు. ధన్యవాదాలు సార్. ఇదండి నాగార్జున రెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా. నమస్తే. థ్యాంక్ యూ సార్. లెట్ ద వరల్డ్ రెస్ట్ ఇన్ పీస్. Let Balochistan become an independent nation. All the best to the people of Balochistan.